గుడ్ ఈవినింగ్ సార్. మేము తీన్మార్ టీం నుంచి కాల్ చేస్తున్నాం. అర్థం కాలే. తీన్మార్ మల్లన్న టీం నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. ఎమ్మెల్సీ ఓటు అప్డేట్ అయిందా సార్ మీది? ఎమ్మెల్సీ ఓటు మాది అప్డేట్ అయిపోయింది. మాకు ఎమ్మెల్సీ ఉన్నది, మాకు ఓటు వచ్చింది. మేము తీన్మార్ మల్లన్నకు ఓటు వేయమమ్మా. అలాంటి లుచ్చాగానికి, ప్రజల్ని మోసం చేసేటోనికి, ఛాయ్ పైసలు అడుక్కొని కోట్ల రూపాయలు సంపాదించడానికి, మాకు పైసలు లేవని చెప్పేసి బోడుప్పల 2 కోట్లు ఇల్లు కొనుక్కున్నోనికి, ఆయన 3 కోట్లు పెట్టి కార్లు కొనుక్కున్నోనికి, ప్రశ్నించే గొంతుగా అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వంలోకి రాగానే పోయి రేవంత్ రెడ్డి సంఖ్యలు వచ్చినోనికి, కాంగ్రెస్ పార్టీని గాడిద అని తిట్టినోనికి, ఇలాంటివి మీకు ఓటు వేయమమ్మా. రైతును చెప్పుతోడు కొడతా అన్నోనికి. నేను ఒక రైతు కుటుంబంలో బిడ్డనమ్మా. నేను రైతును చెప్పుతోడు కొడతా అన్న లుచ్చాగానికి నేను ఓటేనమ్మా. మీరు రైతు పండించిన తిండి తింటారు కదా, మరి రైతును చెప్పుతోడు కొడతా అన్నోని దగ్గర ఎట్లా పని చేస్తారమ్మా మీరు? సార్ నార్మల్ పర్సన్స్ ఒక మాట మీద ఉండదు సార్. రాజకీయాలు ఎలా ఉంటాయో రాజకీయాలు ఎన్నో ఉంటాయమ్మా, కానీ రాజకీయాలు కూడా ఉందతనం ఉండాలి కదా. 10 పార్టీలు మారినోనికి వీళ్ళకి వీడికి ఓటేయాలా అమ్మా? అయితే ప్రజల్ని మోసం చేసిన ఓటేయాలా? గుర్తుపెట్టుకోండి ఒకటి, తీన్మార్ మల్లన్న చెప్పిండని చెప్పేసి మేము మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీని విమర్శించి కేసీఆర్ని తిట్టి కేటీఆర్ని తిడితే వాళ్ళకి ఓట్లు వేయకుండా ఓడగొడితే ఈ రోజు ఈయన గెలిచినాక ఏం చేసిండమ్మా? మరి మాకు 317 జీవో రద్దయిందా? 30,000 ఉద్యోగాలు ఇచ్చిన, ఓడిచ్చిన ఉద్యోగాలు ఈయన ఇచ్చిండ తీసుకొచ్చి పోయి వాళ్ళ సంఖ్యలు వస్తాడు. మొన్నటి దాకా ప్రశ్నించినాడు, ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? రైతు బంధు అడిగితే చెప్తారు కొడతారు. ఎక్కడ ఇచ్చిండమ్మా జాబ్స్? డిఎస్సీ చేస్తా అన్నాడు కదా, 3 నెలల 100 రోజుల్లో డిఎస్సీ చేస్తా అన్నాడు కదా. మీకు జాబులు ఇచ్చిండు కదా, నెలకు ఎంత ఇస్తాడమ్మా? మీకు 20,000 ఇస్తాడా, 30,000 ఇస్తాడా? అరే చాయ్ ఓలో కారు ఎక్కడిది, 2 crores ఎక్కడిది? మీకేనా ఉండాలమ్మా కొంచెం బుద్ధన్న. వాని తరఫున కాల్ చేసి